ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మనకు స్వాతంత్రం రావాలి అని ఎక్కువ విగరస్ గా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మ్యామ్ మనము అందుకే 1857 రివోల్ట్ ని చాలా మంది హిస్టారియన్స్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. అంటే మొదటిసారిగా ఒక ఇండియన్ ఐడెంటిటీ కనిపించడము 1857 రివోల్ట్లోనే జరిగింది. బట్ అక్కడ కూడా అంటే రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జస్ట్ ముందు వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత లాభాల కోసమే ఆ రివోల్ట్ చేశారు అని విన్నాను. బట్ వాట్ ఈస్ దట్ స్టోరీ? అంటే ఎలా ఉంటుందంటే మ్యామ్ ఈ లైన్ ఆఫ్ థాట్ ఎందుకు వచ్చింది అంటే ఒకవేళ ఝాన్సీ లక్ష్మీబాయి తన ఏరియా బ్రిటిష్ ఆక్యుపై చేసుకోకపోతే అసలు మనకు ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరో తెలిసేదే కాదు. సో బట్ దట్ ఈస్ అ వెరీ నారో ఇంటర్ప్రిటేషన్. తను తన రైట్కి పోరాడింది. ఒక మహిళ అయ్యి ఉండి యాజ్ అ హీరో షీ ఫాట్. ఇన్ఫ్యాక్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి బ్రేవరీ గురించి బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్పగా రాసుకున్నారు. మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, అది మన దుర్భాగ్యం. కానీ బ్రిటిష్ వాళ్ళు తన బ్రేవరీ గురించి చాలా గొప్పగా తన కొడుకు లేదు అన్న దాన్ని బట్టి కూతురుంది కాబట్టి తన రాజ్యాన్ని తీసుకోవాలి అన్న పాలసీ ఏదో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటారు. సో వెన్ ఇట్ వాస్ టేకన్ దెన్ షీ ఫాట్ ఫర్ హర్ కింగ్డమ్. తన కింగ్డమ్ కోసం పోరాడింది, తను మన స్వతంత్రం కోసం ఏం పోరాడలేదు అన్నది ఒక ఆలోచన. కాకపోతే 1857ని మనం ఒక పాయింట్ ఆఫ్ ఇండియన్ నేషనలిజంగా భావించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రాబబ్లీ 1857 ఆ బ్యాటిల్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్లో, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్లో హిందూ ముస్లిం యూనిటీ చాలా డీప్గా అబ్జర్వ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. సో బ్రిటిష్ క్యాబినెట్కి ఒక విషయం ఏం అర్థమైపోయిందంటే 1857 వార్ తర్వాత రెండు విషయాలు జరిగాయి. బ్రిటిష్ వాళ్ళకి ఒక విషయం ఏం అర్థమైందంటే ఇంకా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడానికి వెళ్ళలేదు. సో బ్రిటిష్ ఇండియా కంపెనీని వెనక్కి పంపించేసి వీళ్ళు బ్రిటిషర్స్ డైరెక్ట్గా కంట్రోల్ తీసేసుకున్నారు. సో అందుకే 1857 to 1947 మాత్రమే, ఈ 90 సంవత్సరాలు మాత్రమే బ్రిటిష్ పరిపాలన మన మీద. రెండోది ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళు ఎప్పుడైనా సరే మ్యామ్ ఇలా రివోల్ట్లు జరిగిన తర్వాత కూర్చొని వీళ్ళు ఆలోచిస్తారు అసలు ఇది ఎందుకు జరిగింది. అందులో మొట్టమొదటి పాయింట్ వీళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళలో ఐకమత్యం చాలా గట్టిగా ఉంది. ముస్లిమ్స్లోను, హిందూస్లోను, మిగతా బిలీఫ్ సిస్టమ్స్లో కూడా ఐకమత్యం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని బ్రేక్ చేయాలి. సో అప్పటి నుంచి ఆ హిందూ ముస్లిం డివిజన్ని చాలా స్ట్రాంగ్గా బ్రిటిష్ వాళ్ళు ఒక స్టేట్ పాలసీ లాగా తీసుకురావడం స్టార్ట్. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం అంటే బ్రిటిష్ ఆర్మీ మన ఇండియాలో 60,000 మంది మాత్రమే ఉన్నారు, రైట్? బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అయితే 25 లక్షల మంది ఉన్నారు, 25 కోట్ల ఇండియన్స్ ఉన్నారు. కానీ ఎందుకు వాళ్ళని ఎదిరించలేకపోయారు ఈ 25 లక్షల మంది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ? బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు బ్రిటిష్ సిటిజన్స్ ఒక 60,000 మంది, ఇండియన్ రాజుల దగ్గర తీసుకున్న సైనికుల సంఖ్య 25 లక్షలు మీరు అన్నట్టుగా. కాకపోతే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మ్యామ్, నేను మరాఠా నుంచి ట్రూప్స్ని తీసుకున్నాను అనుకోండి, వాళ్ళని పంజాబ్లో పెట్టేవాడు. పంజాబ్లో ట్రూప్స్ తీసుకున్నాను అనుకోండి, వాళ్ళని మద్రాస్లో పెట్టేవాడు యాజ్ అ బ్రిటిష్ ఆఫీసర్. అండ్ వీళ్ళు ఇండియన్ సోల్జర్స్ని ఆఫీసర్ పొజిషన్స్ ఇవ్వలేదు. సో ఆ 60,000 మంది ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్, మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు రూల్ చేసేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు, కమాండ్స్ పాస్ చేసేవాళ్ళు. సో కంప్లీట్ కంట్రోల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేవారు. అందుకే 60,000 మంది 25 లక్షల మంది మీద శాసనం చేశారు. వాళ్ళ సహాయంతో మీరు అన్నట్టుగా 25-30 crores ఇండియన్ పాపులేషన్ని కంట్రోల్ చేశారు. మనం చూడండి, అసలు ఇప్పుడు మనకి నవ్వుగా అనిపిస్తుంది, బట్ అప్పట్లో చూడండి, అంటే మన మనుషుల్ని తీసుకొని మన మీదే శాసనం చేశారు. అంటే ఎంత దరిద్రం మ్యామ్ అసలు. అంటే ఈ రోజుల్లో ఊహించలేదు, అప్పట్లో 100 సంవత్సరాలు జరిగింది. ఏంటి ఒక అమాయకత్వమా? భారతీయుల్లో ఉన్న అమాయకత్వం కాదు మ్యామ్, ఐకమత్యం లేకపోవడం. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాతనే మ్యామ్ చాలామంది గాంధీ గారి వల్ల మనకి స్వతంత్రం వచ్చింది అంటారు. గాంధీ గారి పాత్ర చాలా పెద్దది, అందులో సందేహము 1% కూడా లేదు. కాకపోతే ఆయన వల్లే వచ్చింది అని చెప్పడం కూడా ముమ్మాటికి తప్పు.
నిజంగానే అంటే మీరు అన్నట్టు ఈ పాడ్కాస్ట్ చేసే ముందు కొంచెం డిస్కషన్స్ జరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే గాంధీ గారి వల్ల మాత్రమే ఇండిపెండెన్స్ రాలేదు. దెర్ ఆర్ సమ్ అదర్ లీడర్స్ హూ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్. కానీ గాంధీ గారిని ఎందుకో నెగటివ్ నోషన్లో కొంతమంది చూస్తుంటారు. వై ఇస్ ఇట్? అంటే నెగటివ్గా అంటే నెగటివ్ అని కాదు మ్యామ్. గాంధీ గారు కొన్ని విషయాల్లో తను ఎలా అంటే హిందూ ముస్లిం యూనిటీగా ఉండాలి తన ఆలోచన. నాన్ వైలెన్స్ రెండో ఆలోచన. కాకపోతే మొదటి ఆలోచన వల్ల చాలా మందికి ఇబ్బంది వచ్చేది. ఎందుకంటే మొహమ్మద్ అలీ జిన్నా ఆయన సెంటర్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇంకా ముస్లిమ్స్ సెపరేట్ అయిపోతారు, పాకిస్తాన్ అయిపోతుంది అన్న ఆలోచన స్టార్ట్ అయిన తర్వాత కూడా గాంధీ గారు వద్దు, ఇదొద్దు, మన దేశము మనం అందరం కలిసిమెలిసి ఉండాలి ఆయన ఆలోచన. సో ఇక్కడ గాంధీ గారి మీద చాలా ప్రశ్నలు వచ్చాయన్నమాట. అంటే ఎక్కడో గాంధీ గారు ఆ కమ్యూనిటీ వాళ్ళని అపీజ్ చేస్తున్నారు. అపీజ్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు మారాన్ చేస్తే మనము వాళ్ళు అడిగింది ఇచ్చేస్తాం, అలా ఎక్కువ బుజ్జగిచ్చేస్తున్నారు అన్న ఆలోచన గాంధీ గారి మీద వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.